చిత్తూరు జిల్లా పొంగనూరులో విద్యుత్ శాఖ ద్వారా 14.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 5.90 కోట్లతో 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రిచే ప్రారంభోత్సవం. చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ బోయకొండ కింది భాగంలో గంగాపురం వద్ద 3 కోట్ల రూపాయలు బియ్యంతో నిర్మించిన బోయకొండ వనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎన్ రెడ్డప్ప, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పొంగనూరు రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏపీఎస్పీడీసీఎల్ఎస్ ఈ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శివప్రసాద్, సిజిఎం పి చలపతి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, ట్రాన్స్కో ఈఈ శ్రీనివాసమూర్తి, మహేశ్వర్ రెడ్డి, పొంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన మున్సిపాలిటీకి 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 6 కోట్ల దాకా ఖర్చు అయింది. చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు. 1 మెగావాట్ దీని కెపాసిటీ. ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా 1,20,00,000 మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది. మరి ఇది ఒక మా జిఎం గారు చెప్తా ఉన్నారు, రెడ్డి గారు, ఇది రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము. మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే. ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయొచ్చు. అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 1,20,00,000 మిగులుతూ ఉందంటే ఇది ఒక దాదాపు 25-30 సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో కూడా దాదాపు 30 కోట్లు, 36 కోట్లు, 37 కోట్లు మనం సేవ్ చేస్తాం. మరి ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్లో కూడా జరిగితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కెమెరా ముందు పెడతా మన చూడండి. गंगम देवतानुग्रहेण आयुरारोग्य अष्टैश्वर्या आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु। बैग कट्ल बैग बैग